నేను చాలా చిన్నవాడిని. కానీ రాజకీయాల్లో చాలా ఆరితేరిన వాళ్ళు కాబట్టి నేను ఈ క్వశ్చన్ వేసా, అదర్వైజ్ నేను అసలు వేయను ఈ క్వశ్చన్. అట్లని కాదు, అంటే ఇప్పుడు ఆ డిబేట్ పెట్టి పార్టీలో ఒక ఒక వాతావరణం క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇక అది అప్పటి పరిస్థితులను బట్టి మనం కొంచెం ఆ చర్చ అయితే జరుగుతుందా లేదా అండి? ఇప్పుడు ఆ చర్చ లేదు, అది జరిగింది అయిపోయింది. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలి, మళ్ళీ మన ప్రభుత్వం రావాలి, కేసీఆర్ నాయకత్వంలో అనేది చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు గొడవలు పెట్టి మనమే రోడ్డు మీద పడే చర్చ లేదు, అవసరం లేదు. కేటీఆర్ నెంబర్ 1 నాయకుడు, హరీష్ రావు గారు నెంబర్ 1 నాయకుడు. వాళ్ళ ఇళ్ళ కూడా తీసి పారేసే వాళ్ళు కాదు. అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి వాళ్ళకు. మీ రాజకీయ అనుభవ నేపథ్యంలో బీఆర్ఎస్ రాబోయే కాలంలో ఏ రకంగా మార్పు చెందితే మళ్ళీ తెలంగాణలో మరో పార్టీ ఎదగకుండా చేయగలదు అని అంటే మీరేం చెప్తారు? కేసీఆర్ గారికి సీనియర్ వ్యక్తులైనటువంటి వి ప్రకాష్ గారు చాలామంది కొన్ని ఇంటర్వ్యూల ద్వారా, మీ ఇంటర్వ్యూల ద్వారా చెప్తా ఉన్నారు. అట్లా ఒకటో రెండో చిన్న చిన్న మైల్డ్ చేంజెస్ చేసుకుంటే ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎదురుండదు అని అనుకుంటా ఉన్నారు. సో పెద్దవాళ్ళ గురించి వాళ్ళు ఇది చేంజ్ కావాలి, అది చేంజ్ కావాలనే ఇది కూడా నాది మంచి పద్ధతి కాదని నేను భావిస్తున్నాను. నా వయసు చాలా చిన్నది. అఫ్కోర్స్ కేసీఆర్ లాంటి వాళ్ళ పెద్దవాళ్ళకు సలహా ఇచ్చే అంత గొప్పవాడిని కాదు. సో అంటే పెద్దవాళ్ళు కొంతమంది ఇవి ఇస్తున్నారు, మా కేసీఆర్ సార్ ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుండు అని అంటున్నారు. అట్లాంటి వారు విని వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను కేసీఆర్కు నేను మిమ్మల్ని ఓవరాల్గా చెప్తున్నా, ఈ రకంగా ముందుకు వెళ్తే అది ఒక పాయింట్ కూడా నేను చెప్పలేను. అదే అందుకనే వారికి ఫీడ్బ్యాక్ ఉంటుంది, వారు అన్నది అర్థం చేసుకుంటారని నేను. సో నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ నేను చేసేటప్పుడు బీఆర్ఎస్ సీనియర్ నేత పుట్టా మధు గారు అనాలా, లేకపోతే బీజేపీలో జాయిన్ అయిన పుట్టా మధు గారితో ఇంటర్వ్యూ అని అనాలి? ఆ ప్రశ్నే ఉండొద్దు. బీజేపీ వేరే పార్టీ ప్రశ్నే ఉండొద్దు. ఆ బీజేపీ ఈటల రాజేందర్ గారు నాకు మంచి మిత్రుడు అన్న లాంటి సాన్నిహిత్యాన్ని ఎక్కువగా అందరూ చూపించదు, తప్పది. ఓకే, ఇప్పుడు అన్ని పార్టీలతోనూ మీకు సంబంధాలు ఉండొచ్చు వాళ్ళతో. నిజంగా చెప్తున్నా, కేటీఆర్ గారికి వాళ్ళిద్దరికి ఉన్నంత అనుబంధం అలా 25% కూడా నాకు లేదు తెలుసా. నేను చెప్పిన ఆయన మంత్రి అయిన తర్వాత కూడా నా మార్గదర్శకుడు ఈటల రాజేందర్ అని అన్నాడు. ఇక చెప్పు ఎంత సన్నిహిత్యం ఉంటే. మరి వాళ్ళే విడిపోయినారు. ఈటల రాజేందర్ అన్న నాకు ఒక బీసీగా నేను కొత్తగా గెలిస్తే నాకు ఆయన మంత్రిగా ఉండడం, నేను ఎమ్మెల్యే ఉండడం నాకు కొంత సహాయపడ్డాడు, నన్ను ముందుకు నడిపించిండు. ఆ ప్రేమ ఉంటుంది తప్ప ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు. అంతే కదా. నా రాజకీయ జీవితం వేరు, ఆయనకన్నా సీనియర్ నేను రాజకీయాలలో. మరి అట్లా 2001, 2, 3 నేను 88, 87, 88 అవునా కాదా? అవును. మరి అప్పటికి నేను కనుక ఆయన నాతో రాజకీయం కాదు, నేను ఆయనతో రాజకీయం కాదు. జస్ట్ ఫ్రెండ్షిప్. పార్టీలు చేంజ్ అవ్వడానికి అనేక కారణాలు ఉండాలి బాయ్ సార్. చిన్న చిన్న వాటికి ఏం చేంజ్ అవుతాం? అదే ఈటల రాజేందర్ అంటుండు, పార్టీ చేంజ్ కావద్దు, పార్టీ చేంజ్ అయితే అనేక అవమానాలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయని ఆయనే అంటుండు. సో మరి ఒక ఈటల రాజేందర్ అన్న నాకు పరిచయం కాదని నేను పార్టీకి పోతారా? అట్లా ఉండదు, అది ఆ ప్రశ్నే ఉండొద్దు. కాకపోతే ఇక మా మీదకి ఇవి అస్సలు విషయాలు మావి చర్చకు రావు. అవసరం లేని విషయాలు ఎక్కువ చర్చకు వస్తూ ఉంటాయి. చాలా విషయాలు నేను నీతో మాట్లాడినట్టు నేను అనుకుంటున్నా. ఇంకేమన్నా మీరు మాట్లాడాలని అనుకుంటున్నారా? చెప్దామని ఏం లేదు. ఒకటే నా బాధ ఏంటంటే మాలాంటి వాళ్ళు పైకొచ్చిన వాళ్ళను మేము ఎట్లా పైకొచ్చినామని చెప్పే అటువంటి రోజులు రావాలి. మేము పైకొచ్చిన విషయాన్ని పక్కకు పెట్టి ఎవరో ఆధారం లేని విషయాలను ముందుకు తీసుకొచ్చి గత చరిత్రను వాటి విషయాలనే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు అన్న బీజేపీకి పోతారా మీరు అంటే అది అరే నేను ఒక మామూలు కుటుంబం నుంచి పైకి వచ్చిన, అది చాలా సంతోషమే, ఇంత గొప్పగా అయినవు. ఇప్పటికి కూడా ఒక ఆధారం లేదు. నువ్వు ఎకరం భూమి తీసుకున్నావను, ఒక ఉద్యోగం ఇప్పిస్తాను పైసలు తీసుకున్నావను, ఓ కాంట్రాక్ట్ చేసి రోడ్ వేయకుండా బిల్ తీసుకున్నావను, ఒక్కటి కూడా లేదండి. అందుకనే మొదట్లో అన్నగారు బాగా సంపాదించిన వాట, వాడిని చంపిన వాట, వీడిని కొట్టిన వాట, ఇవి ఎందుకు చెప్పు? కరెక్ట్. అరే ఒక మామూలు నేను 10th క్లాస్ చదువుకున్నా. 10th క్లాస్ చదువుకొని తండ్రి రాజకీయం లేదు, తల్లి రాజకీయం లేదు, కుటుంబ నేపథ్యం రాజకీయం కాదు, అస్సలే కాదు. ఇంత పెద్ద స్థాయిలో ఇప్పటి వరకు నా మీద ఒక్క ఆధారం కూడా అది కాలేదు, బయటికి రాలే. అన్ని ఆరోపణలు ఉన్నాయి. అర్థమైందా? కేసీఆర్ ఒక కుటుంబమే ఉందా?
ఎంతమందికి ఎన్ని పోర్ట్ఫోలియోలు ఎంతమంది ఎంత ఎలివేషన్ ఉన్నది. ఇవాళ కనబడుతుంది కదా, జగదీష్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా, అవును, నిరంజన్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా, బాల్క సుమన్ ఉన్నాడు, వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడని చెప్పుకుంటాడు, ఒక ఎస్సీ సామాజిక వర్గము, చిన్నపిల్లగాడు అక్కడ. తర్వాత మధుసూదనాచారి గారు, ఎంత బాగా ఒక కోర్ కమిటీ మెంబర్ ఆయన, అవును, అంతేనా కాదా. నూనె కేశవరావు గారు ఉండే. మరి కరెక్ట్, మీరు అన్నారు కాబట్టి నేను కూడా అడుగుతాను, ఎందుకు మరి వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు బయటికి బీఆర్ఎస్ నుంచి? కేశవరావు గారు వెళ్ళిపోయారు, వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు బయటికి పంపించేశారు. వయసా వెళ్ళిపోయిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు? ఆగిపోయిన వాళ్ళు సంతోషపడుతున్నారు. అమ్మ నాయన బతికినవరా నాయన అనుకుంటారు. 20 మంది ఉండే లెక్క, అవును, 10 మంది ఏమో పులి నోట్ల పడ్డం కథమైపోయినాం అనుకుంటారు. ఆగిన 10 మంది ఎవరైతున్నారో ఈ చెయ్యి కాడ నుంచి గుంజుకొని వచ్చినవరా నాయన అని ఇప్పుడు సంతోషపడుతున్నారని వింటున్నాము. మీరు కూడా వెళ్దామని ట్రై చేశారు కదా కాంగ్రెస్? అసలే కాంగ్రెస్ కాంగ్రెస్ అనేది అయితే బీజేపీలోకి వెళ్తారు. అయితే అసలు కాంగ్రెస్ అనేది అసలు ఆ పార్టీ ఈ దేశంలో ఉండొద్దు అనేది నేను కోరుకునే వ్యక్తులలో నేను ఒక్కని. ఈ దేశం సర్వనాశనం, మాలాంటి వర్గాలు ఇవాళ కూడా ఆకలితో అలమటించడానికి కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీ ఎవరైనా అణగారిన వర్గాలు ఇంకా ఈ విధంగా ఉండడానికి కారణం ఓన్లీ కాంగ్రెస్. అన్ని వర్గాలను ఏకతాటిపై తెచ్చి పాలన సాగిస్తున్నామని చెప్పి మొన్న కూడా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మాట్లాడు వాళ్ళు 100, చేసేది శూన్యం, చేసింది శూన్యం. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. ఆ రాజ్యాంగాన్ని తూట్లు పట్టిందే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి అసలు ఆ పార్టీ ఉండొద్దు. బీజేపీ పార్టీ కూడా ఏ పరిస్థితి ఉందంటే అది మనకు అసలు వాళ్ళ ఎవరు ఏ పార్టీ దిక్కు పోతురో తెలుస్తలేదు. వాళ్ళ పార్టీ దిక్కు ఎవరు చూస్తారు ఇప్పుడు? కొంతమంది ఏమో బీఆర్ఎస్ లైన్లో ఉంటారు, కొంతమంది కాంగ్రెస్ లైన్లో ఉంటారు. ఆ పార్టీ కేంద్ర లైన్లో లేరు. ఇక్కడ తెలంగాణ పార్టీ ఢిల్లీ బీజేపీ లైన్లో లేదు. అవును, కొంతమంది కాంగ్రెస్ దిక్కు పోతారు, కొంతమంది మా బీఆర్ఎస్ వైపు పోతారు. వాళ్ళ వైపు ఎవరు పోతారు ఇప్పుడు? మీరు ఆ టాపికే ఎత్తద్దు ఇక. ఎందుకని ఇక్కడ బీజేపీ సరే ఆ మోదీ గారి పేరు మీద మొన్న 8 వచ్చినాయి, కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చే వరకు మొన్న ఎమ్మెల్యేలు ఎన్ని గెలిచిరు వాళ్ళు? ఎందుకు ఎమ్మెల్యే దాకా ఎందుకు? స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తుంది 0 ఉంటారు. 0. బీఆర్ఎస్ గెలుస్తుందా? 0. బీఆర్ఎస్ 100% ఉంటుంది. ఎట్లా మీరు చూస్తారు కదా. ఇప్పటికే మా దగ్గర మొన్నటి వరకు కొంచెం మా దగ్గర మా ఎమ్మెల్యే మంత్రి కదా, భయంతో ఇళ్ళకే పరిమితమైన మా క్యాడరు మెల్లగా వస్తున్నారు. అన్న నిలబడతా, మళ్ళా నేనే నిలబడతా అని వస్తున్నారు. మీరు చూస్తారు కదా కొద్ది రోజులలో ఏ ఎలక్షన్ రానివ్వండి. మీరు నిన్నటి వరకు అనుకున్నారు అధికార పార్టీ ఉంది కనుక అధికార పార్టీ వైపే స్థానిక సంస్థలలో కూడా ఓట్లు వేస్తారు కావచ్చు అనుకున్నారు, కానీ ఆ పరిస్థితులు సన్నగిల్లుతూ ఉన్నాయి. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి, అది కూడా మనం ఆశ్చర్యం. అది కూడా అడగాలి కదా. ఇప్పుడు జరిపించే పరిస్థితులు లేదు, కనబడతలేవు. అంటే మాకు ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుందంటే నిన్నటి వరకు మా కార్యకర్తలు కూడా భయంతో వేస్ట్ అన్న అనేవాళ్ళు అన్న నిలబడతామని వస్తున్నారు. ఊర్లలో పరిస్థితి మంచి లేదు. మా ఊర్లో 5గురికే రుణమాఫీ అయిందన్న, మా ఊర్లో 10 మందికే రుణమాఫీ అయిందన్న. అసలు ఎవ్వరికి కాలేదన్న. కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తున్నారన్న. వాళ్ళు మొన్నటిదాకా కండువలు వేసుకొని ఇట్లా పోయిన వాళ్ళు ఇప్పుడు కండువ తీసి ఏం తీసి అప్పుడే తిరుగుతున్నారని అంటున్నారు. ఆ పరిస్థితికి వచ్చింది. మీరు చూస్తారు కదా. మీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొట్టగలరా గట్టిగానే? అంటే నేను అట్లా అహంకారంగా చెప్పలేను. ప్రజలకు దండం పెట్టుకుంటూ పోతాం. వాళ్ళ పక్షాన పోరాటం చేసుకునే వాళ్ళని ఉంచుకోవాలంటే మమ్మల్ని గెలిపి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మీకు కూడా మంచి అవగాహన ఉంది కాబట్టి నేనంటే జడ్పీ చైర్మన్గా కూడా చేశారు కదా. ఎట్లుంటుందంటే ప్రజలు మనం అప్పీల్ చేసే వరకే ఉండాలి. ప్రజలు నాకు వేస్తారు గెలిపిస్తారని నువ్వు అనటానికి లేనేలేదు. ఎందుకంటే ఇప్పుడు సర్వేలు కూడా ఖతమైపోతున్నాయి కదా. అవును, సర్వేలు కూడా పటాపంచలైపోతున్నాయి. తెలుస్తలేదు ప్రజలది నాడి. ఇప్పుడు చూడు మొన్న ఎంపీ ఎలక్షన్లలో మా పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. అంటే ప్రజలు ఎంత చైతన్యవంతులైనరు. మీరు అవసరం లేదా బాబు ఢిల్లీలో మీ పాత్ర ఢిల్లీ కాదు మీ రాష్ట్రానికి అని చెప్పారు అంటున్నా. ఊహించినాం ఎవరన్నా? ఓటో 2 వస్తాయి అనుకున్నాం లాస్ట్కు. మరి ఓటో 2 కూడా రాదు. కానీ పుట్టమధు గారు, అటు కేంద్రంతో సఖ్యత లేకపోవటం, రాష్ట్రంలో కూడా పాలన మీద వ్యతిరేకత ఉండడం, ఈ 2 కూడా మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద వెను ప్రభావం చూపించాయనంటే ఏం చెప్తారు? ఇక అది రాష్ట్ర రాజకీయాలు. నేను దాంట్లో పెద్దగా మొత్తం మీదనైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను నమ్మిండ్రు. 10 సంవత్సరాలు అయింది.
ఇంకా ఇక వీలేనా ఆ కేంద్రంతో ఏదో ఒక ఇప్పుడు ఎన్డీఏతో అన్నా కలిసి ఉండాలి, ఉండాలి. కాంగ్రెస్ పార్టీతో అన్నా కలిసి ఉండాలి. రెండింటితోనూ రెంటికి చెట్టారు ఎవరిలాగా తయారవ్వాలో మన బీఆర్ఎస్. దాంతో కొంత మైనసే అయింది మాకు. కనీసం ఆ కమ్యూనిస్టులతో ఉండేది కమ్యూనిస్ట్ ఇంకా వాళ్ళ ప్రభావం కనిపిస్తుందా తెలంగాణలో? కొంచెం ఇప్పుడు మాదంటే సింగరేణి బెల్ట్ అక్కడ సరే కొంత నన్ను ఉంటుంది కదా. అవును.